నేటి ముఖ్యాంశాలు. వీరశైవ సమాజాన్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేము. రాష్ట్ర లింగాయత్ లింగబల్జ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్. ఐడియల్ ఇక్రా మిషన్ స్కూల్ ఇందిరానగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీలో తాజా మాజీ అధ్యక్షుల మధ్య రగడ. మిత్రానగర్లో ఘనంగా హనుమాన్ మహాపడి పూజ. భారీగా పాల్గొన్న హనుమాన్ భక్తులు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాల్గొన్న కాసాని పైలట్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాము వీరశైవ సమాజంలోనే కొనసాగుతామని, మేము ఎప్పుడు కూడా వీరశైవ సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని జిల్లా లింగాయత్ లింగబల్జ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ అన్నారు. శనివారం వీరశైవ సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు వీరశైవ సమాజాన్ని విడదీస్తున్నారనే దానికి వ్యతిరేకమని, మేము వీరశైవ సమాజంలోనే కొనసాగుతామని, అందరం కలిసి ఓబీసీ కోసం పాటుపడాలని ఉదయ్ శంకర్ పటేల్ అన్నారు. ప్రస్తుతం గాండ్ల బలిజ జంగమ కులస్తులకు బీసీఏతో పాటు ఓబీసీ సర్టిఫికేట్లు ప్రభుత్వం ఇస్తున్నందున తమకు కూడా ఓబీసీ సర్టిఫికేట్లు అందేలా చూడడం కోసమే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు చెన్బసన్న, కోటం సిద్ధలింగం తదితరులు పాల్గొన్నారు. పెద్దలకు, తాండూరు వీరశైవ బంధువులకు అందరికీ శరణార్థులు. నిన్న సమాజం పెద్దలు ఏమైతే మాట్లాడినారో అది సమంజసంగా లేదు. మేము సమాజాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు, తక్కువగా చూడలేదు. వీరశైవ లింగ బలిజ సంఘము అనేది ఒక కుల సంఘం మాత్రమే. మేము లింగ బలిజ కులస్తులకు ఓబీసీలో కలుపుటకు మేము పోరాటం చేస్తున్నాము వెన్నయ్యేశ్వరపుతో కలిసి. ఇది వాస్తవమైన మాట. ప్రస్తుతం సమాజంలో ఉన్న గాండ్ల బలిజలు జంగమ కులస్తులకు ఆల్రెడీ బీసీఏ సర్టిఫికెట్లు మరియు ఓబీసీ సర్టిఫికెట్లు కూడా జారీ అవుతున్నాయి. కానీ లింగ బలిజలకు మాత్రము జీవో నంబర్ 22/28/2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో జారీ చేయడం జరిగింది. దాని లోపల వీరశైవ లింగాయత్ లింగ బలిజ అని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ జీవో ప్రకారం మనం అప్లై చేసుకుంటేనే ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికెట్లు ప్రస్తుతం ఇవ్వడం జరుగుతున్నది. వేరే మనం బలిజలము అది ఇది అని ఇచ్చేస్తే సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. కాబట్టి ఈ ఓబీసీ సౌకర్యం కూడా ఎందుకు మేము ఫైట్ చేస్తున్నామంటే, రేపు లింగ బలిజ విద్యార్థులకు నీట్ ఎగ్జామ్ కానీ, IIITలో కానీ, IITలో కానీ రిజర్వేషన్ కొరకు, సౌకర్యం కొరకు మేము పోరాటం చేస్తున్నాం. అంతేగాని ఇప్పటి వరకు వీరశైవ సమాజానికి మేము వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. వారు తప్పుగా అర్థం చేసుకొని ఏమేమో మాకు సంబంధం లేదంటున్నారు. కానీ మేము మీతోటి సంబంధంలోనే ఉన్నాము, మీతోటి సంబంధంతోనే ఉంటాము. మా పనులు మేము చేస్తూనే ఉంటాము లింగ బలిజ కులం కోసం. కాబట్టి మేము వీరశైవ సమాజంలో ఉండి కుల సంఘంగా ఓబీసీ కొరకు పోరాటం చేస్తూనే ఉంటాము. ఇంకొక విషయం, ఇప్పుడు వీరశైవ లింగ బలిజలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వము వీరశైవ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరశైవ మన కుల సంఘానికి ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా వీరశైవ సమాజ పెద్దలు, వీరశైవ బంధువులు అందరూ ఇటు విషయాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని మేము అందరినీ కోరుతున్నాం. తాండూరు పట్టణ వీరశైవ సమాజం మరియు తాండూరు పట్టణంలో ఉన్న వీరశైవ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే వీరశైవ సమాజ పెద్దలు రాష్ట్ర వీరశైవ లింగ బలిజ కొత్త సంఘం ఏర్పడింది, కొత్త కమిటీ ఏర్పడ్డది అని వాళ్ళకు అపోహలో ఉన్నారు. అది వాస్తవంగా ఓబీసీ ఒక ఉద్యమం కోసము ఓబీసీ ప్రయత్నంలో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం తప్ప తాండ్రు యొక్క వీరశైవ సమాజానికి ఎటువంటి దక్క తగలదు. సమాజంలో మేము వచ్చి మీకు ఏదో చిచ్చులు పెడుతున్నాం అనుకుంటవచ్చు. సమాజానికి వ్యతిరేక కార్యకలాపాలు కానీ, సమాజానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు కానీ మేము చేయము. అది మీరు ఆ విధంగా ఆలోచన చేస్తుండ్రు, అది తప్పు విషయము. మేము ఏదైతే రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఒక నీట్ ఎగ్జామ్ కానీ, ఎంసెట్ ఎగ్జామ్ కానీ, లేకుంటే ప్రభుత్వం నుంచి అయితే ఉద్యోగాల లోపల నిష్పత్తి ప్రకారం కావాలనుకుంటే ఓబీసీ అనే ఒక సర్టిఫికేట్ అవసరం పడుతుంది. ఏదో ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి వీరశైవ సమాజం నుంచి ఒక సర్టిఫికేట్ కావాలంటే
వీరశైవ లింగాయత్ లింగ బలిజ రాస్తేనే బీసీ టీ సర్టిఫికేట్ వస్తుంది. ఇటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఓబీసీ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఉద్యమం కావాలి. దానికోసం మేమంతా ఒక సంఘంలాగా ఏర్పడి మండల సంఘమే కానీ టౌన్ కమిటీ కానీ జిల్లా కమిటీ ఏర్పడి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ తాండూరు వీరశైవ సమాజం లోపల మేము ఒక వ్యతిరేక వర్గం కాదు. తాండూరు వీరశైవ సమాజానికి మేము అనుకూలము, ప్రతిబంధమే. వాళ్ళు రేపు నాటికి మాకు ఏ కార్యక్రమం చెప్పినా సమాజంకు సంబంధించిన ఏ కార్యక్రమం మేము ఉంటాం చేస్తాం. కానీ సమాజానికి మాకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం మీకు లేదు. అటువంటి ఆలోచన దయచేసి సమాజ గౌరవ పెద్దలు చేయకూడదని మా యొక్క మనవి. తాండూరు పట్టణంలో ఆదివారం ఐడియల్ ఇక్రాంబిషన్ స్కూల్ ఇందిరానగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఐడియల్ ఇక్రాంబిషన్ స్కూల్ కరెస్పాండెంట్ సతీష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఆర్ సతీష్ కుమార్ మరియు స్వాతి మాట్లాడుతూ సాయి సేవా సమితి వనస్థలీపురం వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సమితి మాదారం మరియు ఐడియల్ ఇక్రాంబిషన్ స్కూల్ 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సతీష్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మంది పైగా పాఠశాల పరిసర ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు, చిన్న పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున పాల్గొని వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సొసైటీ సభ్యులు, సాయి సేవా సమితి డాక్టర్స్లకు, మెడికల్ బృందానికి పాఠశాల డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించి మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించుకున్న కరెస్పాండెంట్ సతీష్ కుమార్ కు పలువురు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ ఇక్రామిషన్ స్కూల్ డైరెక్టర్ ఆర్ జ్ఞానేశ్వర్, ప్రిన్సిపాల్ నజియా మహమ్మది, స్కూల్ సొసైటీ సభ్యులు భార్గవి, స్వాతి, అబ్దుల్ వహీద్, ఉపాధ్యాయులు రామ్రెడ్డి, మొబీనా, మిజ్బ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంటే వాటర్ వేసి కడుగుతుందండి. అది అయినప్పుడు సమయం వస్తారు చూడు. ఇప్పుడు పెట్టుకుంటే కనిపిస్తుందా? చెప్పండి. ఎక్కువ భగవద్గీత పారాయణమై పెట్టుకోలేదు. అందుకే आप चलिए कैसा हुआ? अरे है ना सारे यहाँ बाजू में रहते हैं। चेकअप करा लेना। हाँ मैं आटो बोले थे ना. हाँ ओके ये मालूम करना बोलूँ. डालने के बाद थोड़ा अच्छा लगेगा.
సతీష్ సార్ और क्या तकलीफ हो रहा है? విటమిన్ డి కూడా లేదు. अंदर ठीक है పొద్దున మధ్యాహ్నం ఓ 15 రోజుల పైకి మనం షుగర్ చెక్ చేసుకోండి అప్పుడు డిసైడ్ చేద్దాం. బీపీ మాత్రం ఇంక్రీ చేస్తారు. బీపీ మాత్రం అంటే ये इस्तेमाल करो बोल रहे हैं ये बीपी गोली सर, बीपी की गोली मैं आज लिख लेता हूँ, छोड़ दीजिए थोड़ी ताकि मैं लिख देता जी सर. వనస్పతిపురం వారు ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపు అన్ని ప్రదేశాల్లో నిర్వహిస్తారు. అందులో భాగంగానే మన తాండూరు పట్టణంలో కూడా మన ఇంద్రానగర్లోని ఐడియల్ క్రాస్ స్కూల్ లోపల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్రీ ఉచిత మందులు, అదేవిధంగా షుగరు, బీపీ, కంటి పరీక్ష, ఈసీజీ పరీక్ష ఇవన్నీ కూడా ఇక ఉచితంగానే నిర్వహిస్తున్నారు. అందులో మరియు ఒక నెలకు సరిపడు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మన తాండూరు మండలంలో బగడ్యాల్, ముజాయిపేట్, షాదీపూర్ ఇటువంటి గ్రామాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సేవా సమితి మనస్పతిపురం సొసైటీ స్టార్ట్ చేసి ప్రారంభించి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న శుభ తరుణంలో ఇవాళ ఇంద్రానగర్లో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇంద్రానగర్ ఐడియల్ స్కూల్లో ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించడం జరిగింది. ఇందులో నార్మల్ చెకప్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ అండ్ ఈసీజీ, ఐ చెకప్ వగైరా అన్ని టెస్టులు నిర్వహించి ఒక నెలకి సరిపడా మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన శ్రీ సాయి సేవా సమితి వనస్థలిపురం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐడియల్ స్కూల్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఇంద్రానగర్ ప్రజలకు ఉచిత వైద్య అందించాలనే ఒక పూర్వపదంతో ఇక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మందులు ఈజీసీ, ఐ చెకప్, వాళ్ళకు సంబంధించిన కళ్ళ అద్దాలు ఇవన్నీ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సంవత్సరం నిర్వహించాలని మేము నిర్వహించాలనుకుంటున్నాము. దీనికి సంబంధించి మాకు సహకరించిన సాయి సేవా సమితి వారికి మరియు మా ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ మేడంకి, ఇలా మా పేరెంట్కి అందరూ కూడా నా తరం ఈరోజు జరిగినటువంటి ఈ హెల్త్ క్యాంప్లో సుమారుగా ఒక 500 పైన మళ్ళీ వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యం పరిస్థితి తెలుసుకొని వెళ్ళారు. అందుకు సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు. गुड आफ्टरनून अंदर की आज के दिन हमारे स्कूल में आइडियल स्कूल इंजीनियर में चालू करके 25 ईयर्स होने के वजह से इनके अनुसार हम लोगों ने यहाँ पे मेडिकल कैंप अरेंज किया गया है. ये मेडिकल कैंप में गरीब लोगों के लिए हमारे तरफ से खुद का एक मदद होना होती आज के दिन ऑरेंज हेल्थ डे रहने से भी ये प्रोग्राम लगाया गया है. इनमें करीब 500 के ऊपर लोग आकर उनकी हेल्थ की चेकअप करा लेके दवाइयाँ लेके 1 महीने की दवाइयाँ भी फ्री में दे रहे.
ऐसे कम करके उनके इलाका में फ्री में दे रहे और ECG का भी टेस्ट करके उन लोगों को क्या करा लेना है, आगे कैसा रहना है, वो भी डॉक्टर यहाँ के बोल रहे। यहाँ के डॉक्टर जो भी आ रहे यहाँ पे इंदिरानगर में, वो लोग हैदराबाद के साई सेवा समिति वनस्थलीपुरम के वो डॉक्टर आके आज के दिन पूरे को फ्री से वह काम करके आपको हमारे पेरेंट्स के साथ इंदिरानगर के लोगों को भी फ्री में चेकअप कर रहे हैं। ये अवसर से हमारे को साथ लिए तो हमारे प्रिंसिपल मैडम, हमारे टीचर, स्टूडेंट, पेरेंट्स को सबको भी मेरे तरफ से शुक्रिया। और ऐसा प्रोग्राम हर साल का करने के लिए हम लोग सोच है, कल से भी हम लोग यहाँ पे प्रोग्राम ऐसे प्रोग्राम आगे ऐसे प्रोग्राम में करने के प्लान में हम लोगों ने तैयार है। शुक्रिया। बात है कि इन्होंने पेरेंट्स और इंदिरानगर के तमाम लोगों के लिए बहुत अच्छा काम किया है। अल्लाह ताला हमारे मैनेजमेंट को भी सेहत अता करे। आइडियल टीचर्स, स्टूडेंट्स और मैनेजमेंट को तहे दिल से शुक्रिया अदा करते हैं और साथ ही साथ श्री सत्या साई सेवा समिति वनस्थलीपुरम टीम को भी शुक्रिया अदा करते हैं। इन्होंने अपने काम को बड़े ही सफल बदाम के साथ अंजाम दिया है और मैनेजमेंट से एक रिक्वेस्ट है कि वो ऐसे ही तमाम प्रोग्राम्स को अंजाम देते रहें। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज आइडियल इस्लाम मिशन स्कूल की जानिब से प्रोफेसर नाज़िया मोहम्मदी मैडम की निगरानी में फ्री मेडिकल कैंप रखा गया है। ये एक बहुत अच्छी बात है कि इन्होंने पेरेंट्स और इंदिरानगर के तमाम लोगों के लिए अच्छा काम किया है। अल्लाह ताला हमारे मैनेजमेंट को भी सेहत अता करे। आइडियल टीचर्स, स्टूडेंट्स और मैनेजमेंट को तहे दिल से शुक्रिया अदा करते हैं और साथ ही साथ श्री सत्या साई सेवा समिति वनस्थलीपुरम टीम को भी शुक्रिया अदा करते हैं। इन्होंने बड़े ही सब्र व ताउन के साथ अपना काम अंजाम दिया है। मैनेजमेंट से एक रिक्वेस्ट है कि वो ऐसे आइंदा ऐसे ही प्रोग्राम अंजाम देते हैं। अस्सलामु अलैकुम। ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంతోష్ గౌడ్ మరియు ఎంపీటీసీ వెంకటేష్ చారీలను తనకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబుల్లా, కౌన్సిలర్ తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ మరియు కావలి సంతోష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఒకరికొకరి మధ్య తోపులాట వరకు దారి తీసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణంలో ఆదివారం హనుమాన్ దీక్షా సమితి ఆధ్వర్యంలో మిత్రనగర్లోని అనిల్ గురుస్వామి నివాసంలో హనుమాన్ మహాపడి పూజ కార్యక్రమాన్ని హనుమాన్ భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 17 సంవత్సరాల క్రితం ముగ్గురితో ప్రారంభమైన హనుమాన్ దీక్షలు నేడు 30 మంది దాకా దీక్షలు వేయడం జరిగిందని హనుమాన్ దీక్షా సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై శ్రీరామ్ అశోక్, గురుస్వామి, న్యాయవాది గుండప్ప, విజయ్, నరేష్, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో ఆదివారం ముస్లిం మైనార్టీ సోదరులకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పు నయం, సాయిపూర్ నరసింహులు, శ్రీనివాచారి, విఠల్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. नमाज पढ़ने के बाद अपने अपने घर जाए और जो भी लोग जरा जो मेहमान आ रहे जरा उधर चलो आया तेरे अफू भाई सर हमारे संगीत साहब का गायन रहेगा। कबूल फरमाए और मेजबान को अल्लाह कबूल फरमाए और मेजबान को जाए अल्लाह पाक कामयाबी और कामयाबी नसीब फरमाए। आका दो जहां सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया मन सामा रमज़ान ईमान व इहतिसाबन गुफिर लहु मा तक़द्दम मिन ज़ंबी। जिसने ईमान और इहतिसाब के साथ रमज़ान को रोज़े रखे अल्लाह उसके पिछले गुनाहों को माफ़ फरमाते हैं। अल्लाह उसके पिछले गुनाहों को माफ़ फरमाते हैं। కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు చెవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాత్రమే కాకుండా ఈ జిల్లా వాసిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసిగా మీ అందరికీ కూడా ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వాలని ఈరోజు ఇఫ్తార్ పార్టీకి ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. అట్లాగే బైండ్ల విజయ్ కుమార్ గారు వికారాబాద్ జిల్లా జడ్పీ వైస్ చైర్పర్సన్, తాండూరు సమన్వయకర్త ఆయన కూడా వచ్చున్నారు. చాలా మంది పెద్దలు వచ్చున్నారు. ఒకటి ఇది పార్టీలకు అతీతమైనది. బట్ అట్ ద సేమ్ టైం ఎవరి పాలనలో ఎవరి ఏలుబడిలో అందరూ కూడా శాంతి సుఖాలతో ఉండాలనేది చాలా ముఖ్యమైన అంశం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్